హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము ఫ్లై చేయబోతున్నాం ఫ్యాన్సీ కైట్. మీరు మా చేతిలో చూస్తున్న ఈ కైట్సే కాకుండా ఆల్రెడీ మీరు తమిళ్లో చూసే ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇదే వీడియోలో లేపబోతున్నాం బొక్కల దయ్యం కైట్. సో దాన్ని ఏ విధంగా రెడీ చేయాలి, ఏ విధంగా ఫ్లై చేయాలని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో కూడా చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఉన్న ఈ ఫ్యాన్సీ కైట్ని అయితే ఫ్లై చేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కైట్ వచ్చేసి ఇదేదో డ్రాగన్ కైట్ లాగా ఉంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత వెళ్తుంది మరి ఇది ఏంది ఏం కథ అని చెప్పేసి దీన్ని అయితే ఓపెన్ చేసేస్తున్నా ప్రజెంట్. తోకదుడు ఎంత పెద్ద ఉందో ఇగో పుల్లలు ఆల్రెడీ పెట్టే ఒక పుల్ల షాప్ అనే డ్రాగన్ రా. ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో మనం డ్రాగన్ తయారు చేసినాం కదా. డ్రాగన్ వచ్చి ఇన్నే ఉంది, రాళ్ళ మీద ఇటే చూస్తుంది అది. సో ఇప్పుడు వచ్చేసి ఇదొక డ్రాగన్ అన్నమాట. చిన్న పిల్ల, అది వచ్చేసి పెద్దది, తల్లి ఎగరలేదు, పిల్లలని ఎగురుతామో చూద్దాం. దానికి అన్నం పెట్టుకో. దీనికి సింపుల్, ఆల్రెడీ 2 పుల్లలు అయితే ఇటు సైడ్ వచ్చేసినాయి. ఇంకొక పుల్ల ఉంది కదా, ఈ పుల్లని ఇక్కడ అటాచ్ చేసి ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటుకి ఒకటి అటాచ్ చేస్తే అయిపోతుంది అంతే. నేను ఫస్ట్ టైం చూసుడు కట్టనీకి ఒకటి ఉంటుంది, కారణాలు బీరణాలు జాంతానే ఇగో మరి ఇక్కడ కట్టినామంటే పోతూనే ఉంటుంది. ఎగురుతుంది కానీ ఇప్పుడే ఎగురుతుంది. మస్తుంది. డ్రాగన్ టా డింపా అప్ప కాంచేసింది. ఇప్పుడు వచ్చేసి మన డ్రాగన్ కైట్ దగ్గర ఒక 100 ఫీట్స్ హైట్ అయితే పోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సైడ్ గట్టి పెడదాం. ఇంకా మనకి చాలా ఉన్నాయి కదా, వాటి అన్నింటినీ లేపిన తర్వాత ఒక డ్రోన్ షాట్ అవి చుట్టు కొట్టినట్టయితే కడకు వస్తుంది. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బొక్కల దయ్యం కైట్ కూడా ఈ మధ్యలో అయినా సరే లాస్ట్లో అయినా సరే దాన్ని లేపుతాం, వెయిట్ చేస్తుండే. అదైతే భలే వచ్చింది, బొక్కల దయ్యం మస్తు ఉన్నది. మీరు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు. అది కథ అది ఎగురుతూనే ఉంటుంది, దాంతో మనకు సంబంధం లేదు ఇక. సో మన డ్రాగన్ వచ్చేసి ఎగురుతూనే ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్యాన్సీ కైట్ వెళ్ళిపోదాం. చలో నెక్స్ట్ కైట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇది ఏంటిదంటే గరుడ కైట్. మరి ఇక్కడ పుల్ల పడిపోతుంది, ఒక్క పుల్ల లేకుండా ఎగరది. అంటే గద్ద మొత్తం ఒక రేంజ్ లో ఉంటుంది ఇది. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా. ఇగో జబర్దస్తుంది. దీనికి పుల్లలు బాగా వచ్చినాయి, మరి ఏడు పెట్టాలి, ఎట్లా పట్టుకురా. ఎగురుతుంది ఇది. ఒక పుల్ల ఎక్స్ట్రా వచ్చింది ఏంది. సో మొత్తానికి అయితే మన గరుడ కైట్ కూడా సెట్ అయితే అయిపోయింది. ఇగ్గో అరే కూరగా ఇది కూడా మనం ఒక దగ్గర ఆడితే 400 చెప్పారు, గుర్తుందా? నేను రాలే. నువ్వు రాలేగా. దీన్ని కూడా ఒక దగ్గర ఆడితే 400 చెప్పారు, లాస్ట్కి మళ్ళీ 120కే వచ్చింది. మన దగ్గర గబ్బిలాలు ఉన్నాయి, గబ్బిలాల కైట్ అవి వచ్చేసి 4 ఉన్నాయి. ఒకవేళ వీలైతే 4ని లేపుతాం ఒకటేసారి. మొత్తం ఇట్లా ఆకాశంలో మొత్తం హవా ఉండాలి. ఇప్పుడు ఇవిడే ఇడురా నిజంగా చలో మన గద్ద సైడ్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఏం లేపుదామంటే గబ్బిలం. అది ఇంత పెద్ద ఉంటుంది, నువ్వు చేయి ఇంత పెడితే ఇంత ఉంటుంది. స్కైలో పోయిన తర్వాత భలే కనబడుతుంది. వైట్ కలర్ ఉంది కదా స్కై, దాని లోపల మనకు గబ్బిలం ఎగిరినట్టు అదే సూపర్ కనబడుతుంది. ఏ దిస్ ఈస్ గబ్బిలం. చూడదాం కళ్ళు అవి గిట్లేదురా, గిట్టుంది ముఖం. అదేరా ఇదేరా గబ్బిలం అంటే ఇదేరా. పుల్లలిరా ఒకటి ఒకటి. గద పడిపోతుంది రో. పడదు ఎగురుతా. సేమ్ గద్ద లెక్క ఉందా? ఎగురుతున్నాయి, లేపాల్సిన అవసరం లేదు. అదే నిజంగా గద్ద లెక్క ఉందా అది.
ఇది పెద్ద ఉంది కదా, మేబీ ఈజీ ఎగురుతుందేమో అనుకుంటున్నా. సేమ్ డ్రాగన్ లెక్క. గబిలం అయితే పోతుంది, ఈజీగా ఎగురుతుంది. ఇదిగో గబిలం కైట్ గాలి రాక కింద పడిపోయింది. కూరగాడ దాన్ని తీతా అని చెప్పేసి ఆయనతో దారం దిగొట్టిండు. ఇప్పుడు మెల్లగా దిగుతుంది. మరి అక్కడ జారుతారు రే, అక్కడ జారింది అనుకో చక్క కింది పోతాం. మరి పోయేటప్పుడు తీసుకుందాం దీన్ని, అట్లకెళ్ళి అడిగే పోతాంగా. సో దాని అయితే ఇడిసపెట్టేసిన గాడి ఉంది. కిందికెళ్ళి దగ్గరకు ఉంది, అది మీదికెళ్ళి దూరం ఉంది. రిస్క్ తీసుకోవాల్సుకోవాలి, అవసరం లేదా. పోయేటప్పుడు తీసుకుందాం దా, గాడి ఉందిగా. గీడ దారం దిగింది, గీడేను దాన్ని పట్టు దారం దిగినా కానీ ఇగో ఇప్పుడు రాయబడ్డ స్లిప్ అయినా అనుకో చక్క వీక్తావు అటే. నువ్వు ఒకవేళ దిగుతా అంటే ఒక గట్లకెళ్ళి దింపే ఉన్న కాడికి వెళ్ళి. అది క్రాస్ ఉంది దా, వచ్చేసి దాని అయితే ఇడిసపెడుతున్నాం. కిందికి వెళ్ళి అడిగికి పోయినప్పుడు తీసుకుంటాం వెళ్ళిపోయేటప్పుడు. రెండు కైట్లు అయితే సెట్ అయిపోయినాయి. ఇవాళ దాకా మనకు గద్ద కైట్ కూడా సెట్ అయిపోయి ఉండే, అది తెగిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ స్కైలో డ్రాగన్ కైట్ ఒకటి ఉన్నది, గబ్బిలం కైట్ ఒకటి ఉన్నది. ఇప్పుడేం లేపబోతున్నాం అంటే జలకన్య కైట్ అయితే ఒకటి ఉన్నది. సో దీన్ని కూడా ఇప్పుడు ఫ్లై చేసేద్దాం. జలకన్య నీళ్ళలో ఎగిరెత్తాయి మస్తు. ఎగరకపోతే అలానే పడుతుంది. ఎందుకు బాధపడుతున్నావు? బాగా పెద్ద ఉంటావు అనుకున్నా, ఏమంతలేదు కానీ నా పొడుగు ఉంటుంది కావచ్చు అనుకున్నా. మన బడ్జెట్కి ఇప్పుడు ఇది ఇంతే, నెక్స్ట్ టైం సంక్రాంతి వరకు కొంచెం పెద్దగా తెప్పిద్దాం. ఇంకా అంటే ఇలా పెద్దవి కూడా ఉంటాయా? పెద్దగా ఉంటుంది. నీకు బడ్జెట్ తక్కువ ఉంటే చిన్నది, బడ్జెట్ ఎక్కువ ఉంటే పెద్ద అన్నట్టు. గబ్బిలం కూడా కింద పడ్డది, అది ఉల్టా అవుతుంది మీది కనుక. మళ్ళా అది గాలి రాక కావచ్చు, గాలి అటు ఇటు పోతుంది. ఆమా గదా ఒక్కటే ఎగిరిందిరా, పర్ఫెక్ట్ డ్రాగన్. లేపు దాన్ని కూడా లేపిగా. మన బేబీ జలకన్య అయితే మస్తు అయింది, అది గింత సతాయిస్తలేదు. ఒకసారి కింద పడ్డది స్మూత్ గా వెళ్ళిపోతుంది అది మంచిగా. అయ్యి అజ్జండా 3 ఒక దగ్గరికి వచ్చినాయి మొత్తానికి. డీల్ పడుతుంది అన్న, ఇవి తెంపుకుంటున్నాయి. గబ్బిలం వేస్తుంది ఇప్పుడు జలకన్యకి. అరే 3 వచ్చినాయిరా, వచ్చినాయా? అది నెక్స్ట్ అన్నిటిని ఒకసారి స్కైలో చూడాలరా. ఇంకో తాడుగా పడుతున్నాయి, 2 పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ కైట్. సేమ్ ఆర్మీ కలర్లో అయితే ఉంది, ఏ ఫ్లైట్ లెక్క లేదు, ఏం లేదు, కైట్ షేప్లోనే ఉంది. కాకపోతే మనకు ఆర్మీ స్టైల్ అయితే ఇచ్చారనమాట. ఈ గబ్బిలం అయితే 3 నాయం చేస్తుంది, మొత్తం 3కి దుడతా ఉన్నాయి, ఇట్లా తిరుక్కుంటుంది. అవి 2 డీల్ పడ్డాయి ఆల్రెడీ. మన డ్రాగన్ కైట్ జలకన్య కైట్ 2 డీల్ పడ్డాయి. జాల్ది డింపి ఇది కట్టేసి. ఈ గబ్బిలం పోయి ఆగం చేస్తుంది, మళ్ళీ వస్తుంది. జలకన్య గుంజురా, డ్రాగన్ గుంజు.
సో ఇప్పటిదాకా మనం లేపిన ఫ్యాన్సీ కైట్స్ అయితే మీరు చూసారు కదా, అందులో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ పైన 3 అయితే ఎగురుతున్నాం. గబ్బిలం కైట్ మళ్ళీ పడిపోయింది, దాన్ని కూడా లేపుతాం. సో అప్పటి నుంచి మీరు ఈగర్లీగా దేనికోసం వెయిట్ చేస్తారో నాకు తెలుసు, బొక్కల దయం పదం కోసం మీరు వెయిట్ చేస్తారు కదా. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వర్క్ షాప్కి వెళ్ళి ఆ బొక్కల దయం కైట్ని అయితే తయారు చేసుకోదాం. పోమారా చలో. ఫటాఫట్ రెడీ చేసుకొని మళ్ళీ మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. మీరు కట్టెపుల్లలు రెడీ చేయరా? ఓకే, నేను దీనికి ప్రాపర్ షేప్ ఇస్తాను. ఓకే రైట్. సో మొత్తానికి అయితే మన బొక్కల దయం కైట్ అయితే రెడీ అయిపోయింది. ఇగో దింపేరుకి మధ్యలో పొక్కలు ఏంటి తెలుసా? ఏంటి 6 ప్యాక్. 6 ప్యాక్ దయ్యానికైనా 6 ప్యాక్ ఉంటుందా? ఓరే గది కూడా నీకంటే హైట్ ఉన్నదిరా. మనం అంతా హైట్ తయారు చేసినాం కాబట్టి ఉన్నది. దాని సంకల కూడా 6 ప్యాక్ దగ్గర ఉన్నాడు. పరా అది పట్టుకో, గాలి వచ్చినప్పుడు ఎగిరేయాలి. అరే దాని 6 ప్యాక్ ఎట్లా కనబడుతున్నావు? నిజంగా గాలి లేదో దయ్యం ఎగురుతున్నాడు. సక్సెస్ అయింది రో. యాక్చువల్గా ఈ వీడియో ఐడియా వచ్చేసి కూరగాంది. వాళ్ళు నాకు చెప్పినప్పుడే నేను కొద్దిగా క్రేజీగా ఫీల్ అయినా అసలు ఇది అవుతుందా కాదా అని చెప్పేసి. కానీ దాన్ని తయారు చేసి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏమని ఉందా, ఒక డిఫరెంట్ క్రేజీ లుక్ అవుతుంది. మస్తుంది, సూపర్. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇంటి దగ్గర పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. మనకు కావాల్సిన చీపురు పుల్లలు, డస్ట్బిన్ కవర్ ఉంటే అయిపోతుంది అంతే. ఇటువంటి తయారు చేసి మీ గలీలలో కానీ మీ ఊర్లో కానీ ఎగిరేసి అనుకోండి, చూసే పిల్లలు కంపల్సరీ షాక్ అయిపోతారు. ఏదో అది గట్టిగా కాకపోతే మమ్మీ నాకు కూడా అది కావాలి, 1000 రూపాయలు పెట్టి అమ్ముతాం. దానికి ప్రాపర్ గా తయారు చేస్తే మా అమ్మచ్చు. మనం ఏదో వీడియో కోసం తయారు చేసినట్టు అక్కడ కానీ 6 ప్యాక్ వల్లనే అది నిజంగా బొక్కలు లేకుండా కాళ్ళు చేతులు బల పెట్టినవి. అరే షాన్ ఇద్దాం, షాన్ ఇడితే అవుతుంది ఒక దగ్గర. అది ఆ ఊరోళ్ళు చూసి బెదరాలే, ఏమో వస్తుంది గాల్లే ఏమవుతుంది అంటారు. బయలు ఎక్కడ పని చేసుకుంటే వాళ్ళు ముసలి గాలేమో వచ్చింది ఇంత తున్నది. ఇంకా ఫ్యాన్సీ కైట్ల కంటే ఇదే మస్తుంది కైటు. వేస్ట్.
వందలు పెట్టి ఫ్యాన్సీ కైట్స్ లేపిన ఆనందం కంటే ఈ ఆనందమే మాకు చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా డ్రోన్ షాట్లలో అయితే ఎవరు కనబడదు. ఎండ పెట్టినప్పుడు అయితే మస్తు కనబడదు షార్ట్ అయితే. ఇంత వెయిట్ పడ్డది దారం దిగుతుందేమో అని భయం కానీ తెగలేదు. ఇప్పుడు మెల్లగా దీన్ని కింది దిస్తున్నాం. ఇక దీన్ని మళ్ళా ఏదన్నా ఒక వీడియోలో వాడదాం. ఎక్కడ వాడకపోతే దీన్ని తీసుకొని ఊర్లో లేపుతాం. మా ఊరు పొరాలు లాగా కావాలి. గజేంద్ర రైట్ మీద మన ఆఫీస్ మీద ఉండే ఏరేయాలి. సో ఫైనల్గా ఇవి గైస్ ఈరోజు మేము ఫ్లై చేసిన ఫ్యాన్సీ కైట్స్. సో ఇవన్నిట్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నాకు పర్సనల్గా మా టీంలో ఉన్న వాళ్ళందరికైతే ఇదే నచ్చింది. జస్ట్ మేము ఒక అర్ధ గంటలో తయారు చేసినాం. మీరు కూడా కూర్చుంటే అర్ధ గంటలో తయారు చేసేయచ్చు. ఎవరినైనా సరే షాక్ అయితే చేయొచ్చు. సో ఫైనల్గా మీకు కూడా ఏ కైట్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈ స్కైల్ కైట్ని యూజ్ చేసి ఇంకేమైనా వీడియో తీస్తా మీకు ఏమైనా ఐడియా ఉన్నట్టయితే కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు. సో ఓవరాల్గా ఈ వీడియో కింద కనుక మీరు ఒకవేళ 4K లైక్స్ కంప్లీట్ చేశారనుకోండి, ఇంకా డిఫరెంట్ కైట్ వీడియోస్ అయితే తేవడానికి ట్రై చేస్తాం. అలాగే ఇంకా కైట్స్ తోటి ఇంకేమైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనుకుంటే మీ మైండ్లో ఉన్నట్టయితే వాటిని కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై.